అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున 6,000 సాయం అందిస్తోంది మోదీ ప్రభుత్వం. 22వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి 22వ తేదీ 2,000 రూపాయల చొప్పున జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రైతు అకౌంట్లోకి 2,000 రూపాయలు జమ కానుంది. 3 సమాన విడతల్లో 4 నెలలకు ఓసారి 2,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది కేంద్రం. నగదు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయనుంది. గతేడాది నవంబర్ 19న 21వ విడత నిధులను అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది, ఒక శుభవార్తనే చెప్పాలి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, రైతు ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. రైతులందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులందరూ కూడా ఇప్పుడు పంట పొలాల్లో చాలా బిజీగా ఉన్నారు. మొత్తం కూడా వ్యవసాయం అంటే అన్ని దాంట్లో కూడా అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరూ పంట పొలాలకు వెళ్ళి కష్టపడుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సాగు చేస్తూ ఉన్నారు పంటల లోపల. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పంటలు తీసేటటువంటి వాళ్ళకి కానీ పంటలు పెట్టేటటువంటి వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఏదైతే 22వ విడత డబ్బులని వేసేందుకు పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దీంట్లో చాలామంది రైతులు కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు మురళి. అయితే చాలామంది రైతులు కూడా ఇవాళ అనేకమైనటువంటి పంట పొలాలు పెట్టి అనేక రకాలుగా కూడా వాళ్ళు పంట పొలాల్లో కష్టపడుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బుల ద్వారా అంటే రైతుకు ఒక ఎంతో కొంత ఆర్థికంగా పెట్టుబడి అంటే రైతులు పెట్టుబడి పెడతా ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యూరియాలకు కానీ వాళ్ళు తెచ్చేటటువంటి విత్తనాలకు కానీ కూలీలకు కానీ వ్యవసాయ రంగంలో రైతులందరూ కూడా అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి అంటే ఒక 10 రూపాయలు వచ్చినా రాకపోయినా వాళ్ళు వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా రైతు నష్టపోకుండా ఒకవేళ పంట పెట్టుబడి సాయం అందినా కూడా ఒకవేళ బాగుపడ్డా నష్టపోయినా ఏమైనా కూడా కేంద్రం నుంచి ఎంతో కొంత వాళ్ళకి ఆసరగా ఉండాలి, అండగా ఉండాలి మన ప్రభుత్వం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులని వాళ్ళకు ఇచ్చేటటువంటి ఒక ఆలోచన చేస్తుంది. అయితే దీంట్లో భాగంగా ఒక ఏటాకు వచ్చి సంవత్సరానికి వచ్చేసి 6,000 రూపాయలని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా 3 విడతలుగా ఒక్కొక్క విడతకు వచ్చి 2,000 రూపాయలని రైతుల ఖాతాలోనే ఎక్కడ కూడా మధ్యవర్తులకు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోనే 2,000 రూపాయల డబ్బులని రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది మురళి. అయితే రైతులందరూ కూడా దీనికోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పంటలు తీసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత పంట కోసం డబ్బులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మిషన్లు తెచ్చుకోవడం కానీ లేకపోతే కూలీలను తెచ్చుకోవడం కానీ దేనికో ఒక దానికి డబ్బులు ఉపయోగపడతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆ పిఎం కిసాన్ డబ్బులను ఇస్తే కనుక మనము ఈ పంటకు పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు, మనకు ఒక ఆసరగా ఉంటాయని చెప్పేసి రైతులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మురళి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 22వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే 22వ విడత డబ్బులని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మొత్తం ఎంతమంది రైతుల ఖాతాల్లో నిధులన్నీ జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంది? దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడు కూడా రైతుల కోసం మేము మా ప్రభుత్వం కృషి చేస్తోంది అనేటువంటి ఒక మాట చెప్తూ కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని విడతల్లో కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? 8 కోట్ల రైతులకు డబ్బులను విడుదల చేసే ప్రయత్నం చేసింది. అందులో కూడా కొన్ని సాంకేతిక కారణాలు ఏర్పడ్డాయి. ఏంటంటే ఒక ఈకేవైసీ కానీ ఆధార్ లింక్ లేకపోవడం కానీ ఇటువంటి చిన్న చిన్న సాంకేతికమైనటువంటి కొన్ని కారణాలు ఏర్పడడం వల్ల కొంతమంది రైతులకు తెలియకపోవడంతో వాళ్ళు ఈకేవైసీ చేపించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆధార్ లింక్ కూడా లేనటువంటి రైతులకు పిఎం కిసాన్ డబ్బులని పోయినటువంటి విడతలో మాత్రం వేయలేదు. ఏదైతే 21వ విడత డబ్బులని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ డబ్బులలో చాలామంది రైతులకు కొంత డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదంటే వాళ్ళు ఈకేవైసీ చేయించుకోకపోవడం కానీ లేకపోతే ఆధార్ లింక్ చేయించుకోకపోవడం కానీ ఇటువంటి కొన్ని సమస్యల వల్ల వాళ్ళకు పడలేదు. అయితే దాదాపు 8,000 కోట్ల మంది రైతులకు పైగా గత విడతలో వేసింది మురళి. అయితే ఇప్పుడు కూడా భారీ కోత పడేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే 22వ విడత డబ్బులకు సంబంధించి ఇందులో కూడా ఎవరెవరైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటా ఉన్నారో ఎవరెవరైతే ఆధార్ లింక్ చేయించుకుంటా ఉన్నారో ఎటువంటి
ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ ఖాతాలని యాక్టివ్గా పెడతా ఉన్నారో వాళ్ళ ఖాతా లోపల మాత్రమే డబ్బులని కేంద్ర ప్రభుత్వం జమ చేసేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎవరైతే ఇంకా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుండా ఆధార్ లింక్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం డబ్బులు పడేటటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పీఎం కిసాన్ డబ్బులని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉందనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఒకవేళ ఫిబ్రవరి 22వ తారీఖు నాడు రైతుల ఖాతాలో డబ్బులు పడకపోతే వచ్చే నెల మార్చి మొదటి వారంలోనే నేరుగా ప్రధానమంత్రి మోదీ ఒక బటన్ నొక్కి ఒక వేదిక ద్వారా ఆయన ఏదైతే మన కేంద్ర రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక బటన్ నొక్కితే డైరెక్ట్గా రైతుల ఖాతాలో ఎక్కడా కూడా ఎటువంటి మధ్యవర్తుల దగ్గరికి పోకుండా నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించినటువంటి డబ్బులని జమ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. మురళి అయితే రైతులు కూడా దీనికి సంబంధించి అప్రమత్తం కావాలి. రైతులు కూడా ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి ఏదైతే ఈకేవైసీ కానీ ఆధార్ లింక్ కానీ దీనికి సంబంధించి నేరుగా ఏదైతే మన స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి వాళ్ళకు చెప్పుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఉండబోతోంది. ఒక్కో విడతలో 2,000 చొప్పున 6,000 రూపాయల సహాయం అందిస్తోంది మోదీ ప్రభుత్వం. 22వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే చెప్పాలి.